ఎన్ని క్లాసులు అయినాయి? 13. ఓకే. ఏమేమి ఆపరేటింగ్ చేస్తున్నాను? 3 ఆపరేటర్, ఎక్స్ బ్రేక్, యాక్సిలరేటర్. ఓకే. క్లచ్ నొక్కండి. ఫస్ట్ గేర్ వేయండి. మన గేర్ చేశారు కదా ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ గేర్ వేయండి. లెఫ్ట్ ఫ్రంట్ అనండి. లెఫ్ట్ ఫ్రంట్ సారీ ఎస్ ఫస్ట్ గేర్ అది. న్యూట్రల్ అనండి. మళ్ళీ బ్యాక్ అనండి. ఒకసారి హ్యాండ్ రిలీజ్ చేయండి. లెఫ్ట్ డౌన్ అనండి. ఓకే. సెకండ్ గేర్ న్యూట్రల్ అనండి. జస్ట్ ఫ్రంట్ అని ఇచ్చి పెట్టాలి హ్యాండ్. మళ్ళీ ఫ్రంట్ కనండి. థర్డ్ గేర్. ఫోర్త్ గేర్ అండి. న్యూట్రల్ అనండి ఒకసారి. మళ్ళీ బ్యాక్ అనండి. ఫోర్త్ గేర్ అది. న్యూట్రల్ అనండి. ఇచ్చి పెట్టండి. మిడిల్లో లైన్ ఉంది చూసారా? మిడిల్ లైన్ మొత్తం న్యూట్రల్ అన్నట్టు. జస్ట్ న్యూట్రల్ కానీ ఇచ్చి పెట్టాలి. అది థర్డ్ ఫోర్త్ ప్లేస్లోకి వచ్చి రెడీగా ఉంటుంది. లెఫ్ట్ కనండి ఒకసారి. ఇచ్చి పెట్టండి. మిడిల్కి వస్తుంది చూడండి. రైట్ కనండి. ఇచ్చి పెట్టండి. మిడిల్కి వస్తుంది. రైట్ లెఫ్ట్ మొత్తం న్యూట్రల్ కన్నా ప్రతిసారి థర్డ్ ఫోర్త్ ప్లేస్లోకి వస్తుంది. ఫ్రంట్ అనండి. థర్డ్ గేర్. ఫోర్త్ గేర్ వేయండి. థర్డ్ గేర్ వేయండి. జస్ట్ హాఫ్ హ్యాండ్తో జస్ట్ ఇట్లా ఫ్రంట్ అనండి. బ్యాక్ అనండి ఒక్కసారి. మళ్ళీ బ్యాక్ అనండి అంతే. థర్డ్ గేర్ అయినా హాఫ్ హ్యాండ్ అన్న. మీ హ్యాండ్ హాఫ్తో ప్రెస్ చేయండి ఇట్లా ఫింగర్స్తో. బ్యాక్ అనండి. మళ్ళీ బ్యాక్ అనండి. హాఫ్ హ్యాండ్తో ఇట్లా ఫ్రంట్ కనండి. సారీ హాఫ్ హ్యాండ్. మీ హ్యాండ్లో హాఫ్ ఎక్కడ ఉంటుంది? అక్కడతోనే ప్రెస్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ అనండి. ఫింగర్స్తో బ్యాక్ అనాలి. ఫ్రంట్ కనేటప్పుడు హాఫ్ హ్యాండ్తో పుష్ చేయాలి. చేయని మళ్ళీ అంతే. సెకండ్ గేర్ వేయండి. న్యూట్రల్ లెఫ్ట్ డౌన్. న్యూట్రల్ అనండి. థర్డ్ గేర్ వేయండి. ఫ్రంట్ చూసుకోండి ఒకసారి. సెకండ్ గేర్ వేయండి. ఫ్రంట్ చూడండి. న్యూట్రల్. నేను డైరెక్షన్ చెప్తాను. న్యూట్రల్ అనండి. లెఫ్ట్ డౌన్. సెకండ్ గేర్. థర్డ్ గేర్ వేయండి. న్యూట్రల్. జస్ట్ హ్యాండ్ రిలీజ్ చేయాలి మీరు. దాని మీద నుంచి హ్యాండ్ తీసేసేయాలి. ఇట్లుందా? మీరు ఇచ్చి పెట్టండి. ఫ్రంట్ అంటే థర్డ్. న్యూట్రల్ లెఫ్ట్ డౌన్ ఇట్లా అనాలి. ఓకేనా? లెఫ్ట్ డౌన్ అనండి. థర్డ్ గేర్ వేయండి. సెకండ్ గేర్ వేయండి. థర్డ్ గేర్ వేయండి. మీరు బెండ్ చేయవద్దు. న్యూట్రల్ అని ఇచ్చి పెట్టాలి. న్యూట్రల్ అనండి. సెకండ్ గేర్ వేయండి. థర్డ్ గేర్ వేయండి. న్యూట్రల్ ఇచ్చి పెట్టాలి. న్యూట్రల్ సెకండ్ గేర్. థర్డ్ గేర్ వేయండి. న్యూట్రల్ ఇచ్చి పెట్టండి. హ్యాండ్ తీసేయండి ఒక సెకండ్. మళ్ళీ ఫ్రంట్ కనండి. హాఫ్ హ్యాండ్. సెకండ్ గేర్ వేయండి. థర్డ్ గేర్ వేయండి. ఫ్రంట్ చూసుకోండి మీరు. ఎస్. సెకండ్ గేర్ వేయండి. థర్డ్ గేర్ వేయండి. న్యూట్రల్ అనండి. లెఫ్ట్కి నొక్కండి. ఎస్. డౌన్ అనండి. ఈజీగా పడుతుంది. న్యూట్రల్ అనండి. ఫస్ట్ గేర్ వేయండి. సారీ లెఫ్ట్ ఫ్రంట్ అనాలి. ఎస్. ఫ్రంట్కే అనాలి కానీ లెఫ్ట్ ఫ్రంట్ కనాలి. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి. పైకి లాగి డౌన్. ఎస్. స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి. ఇండికేటర్ ఆఫ్ చేయండి. క్లచ్ రిలీజ్ చేయండి కొద్దిగా. వెహికల్ మూవ్ అవుతుందా? మూవ్ అయిన వరకు క్లచ్ హోల్లో పట్టుకోవాలి. క్లచ్ వదిలేసేయండి. యాక్సిలరేటర్ ఇవ్వండి. యాక్సిలరేటర్ ఇవ్వండి. క్లచ్ వదిలిపెట్టండి కంప్లీట్. ఎస్. ఫ్రీగా మూవ్ అయింది కదా? క్లచ్ నొక్కండి ఫుల్గా. సెకండ్ గేర్ న్యూట్రల్ లెఫ్ట్ డౌన్ అంతే. క్లచ్ రిలీజ్ చేయండి. ఫుల్ క్లచ్ రిలీజ్ చేయండి. యాక్సిలరేటర్ ఇవ్వండి. క్లచ్ వదిలిపెట్టాలి ఫుల్గా. ఎస్. యాక్సిలరేటర్. క్లచ్ రిలీజ్ చేసిన తర్వాతనే యాక్సిలరేటర్ ఇవ్వడానికి ట్రై చేయాలి మనం. ఓకేనా? యాక్సిలరేటర్ ఇవ్వండి. స్లోగా యాక్సిలరేటర్ ఇవ్వండి. హారన్ చేయండి. వెళ్ళండి. యాక్సిలరేటర్ ఇవ్వండి. హారన్ చేయండి. రైట్. యాక్సిలరేటర్ ఇవ్వండి స్లోగా. ఇంజన్ సౌండ్ వస్తుందా మీకు? క్లచ్ నొక్కి థర్డ్ గేర్ వేయండి. న్యూట్రల్ జస్ట్ ఫ్రంట్ అంతే. క్లచ్ రిలీజ్ చేయండి. న్యూట్రల్ అన్న ప్రతిసారి మీ హ్యాండ్ అనేది గేర్ నుంచి ఒకసారి తీయండి. హాఫ్ హ్యాండ్తో పుష్ చేయాలి. ఓకేనా? క్లచ్ కంప్లీట్గా రిలీజ్ చేయాలి బ్రదర్. ఎస్. హారన్ చేయండి. ఎందుకంటే రన్నింగ్లో కొద్దిగా క్లచ్ ప్రెస్ చేసినా క్లచ్ ప్లేట్ పోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఒక పర్సన్కు హార్ట్ ఎలా వర్క్ చేస్తుందో ఇంజన్కు క్లచ్ అలా వర్క్ చేస్తుంది అన్నట్టు. హారన్ చేయాలి. రైట్ తిప్పండి. ఎస్. యాక్సిలరేటర్ ఇవ్వండి స్లోగా. వెరీ గుడ్. వెళ్ళండి. మనం గేర్ చేంజ్ చేసే ఎవ్రీ టైం న్యూట్రల్కి వచ్చే వెళ్ళాలి. సో ఈ గేర్ చేంజ్ చేస్తున్నామనంటే ఖచ్చితంగా క్లచ్ ప్రెస్ చేయాల్సిందే మీరు. ఇక న్యూట్రల్ దగ్గర మిల్లీ సెకండ్ అట్లా ఆపండి. 1 సెకండ్ అంతే. 1 సెకండ్ ఇట్లా హ్యాండ్ ఇట్లా రిలీజ్ చేసి మళ్ళీ ఇట్లా పుష్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? యాక్సిలరేటర్ ఇవ్వండి. పుష్ చేయండి యాక్సిలరేటర్. మీకు నెక్స్ట్ గేర్ లెవెల్ ఎప్పుడు చేంజ్ చేయాలంటే జనరల్గా 10, 20, 30 స్పీడ్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ టైం మనం మీటర్ చూసుకుంటూ డ్రైవ్ చేయలేం కదా. అది ఎప్పుడు 20 వస్తుంది ఎప్పుడు 30 వస్తుంది అబ్జర్వేషన్ చేయాలి.
లైక్ అక్కడ రోడ్డును అబ్జర్వేషన్ చేస్తే మనకి ఇంజన్ సౌండ్ అనేది హెవీగా వినబడుతూ ఉంటుందన్న. ఆ సౌండ్ వచ్చినప్పుడు నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, వెళ్ళండి. ఎక్సిలేటర్ ఇవ్వండి కొద్దిగా. రైట్ లైన్లోకి వెళ్ళారు కదా, కంటిన్యూగా రైట్ లైన్లోనే ఉండండి. వెళ్ళండి, ఎక్సిలేటర్ ఇవ్వండి కొద్దిగా. చూడండి ఇంజన్ హెవీగా సౌండ్ కంటిన్యూ వస్తుంది చూసారా. ఫోర్త్ గేర్ వేయండి, స్ట్రైట్ డౌన్, న్యూట్రల్ స్ట్రైట్ డౌన్. క్లచ్ రిలీజ్ చేయండి. ఎస్, క్లచ్ రిలీజ్ చేయండి ఫాస్ట్గా. మీరు లేట్ చేశారు కాబట్టి వెహికల్ లైట్గా వైబ్రేషన్ వస్తుంది. సో గేర్ వైపు ఎప్పుడు కూడా మీరు చూడకూడదు. గేర్ వైపు చూసినారంటే వెహికల్ ముందట రైట్ లెఫ్ట్ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో న్యూట్రల్లో ఫ్రంట్ థర్డ్, బ్యాక్ ఫోర్త్. న్యూట్రల్ అనగానే ఒక ప్లేస్కి వచ్చేసి రెడీగా ఉంటుంది అన్నట్టు గేర్ అనేది. ఓకేనా, యాక్సిలేటర్ ఇవ్వండి. ఇవ్వండి స్లోగా యాక్సిలేటర్ ఇవ్వండి. వెళ్ళండి, యాక్సిలేటర్ ఇవ్వండి. మీరు ఎప్పుడు గేర్ చేంజ్ చేసినా కానివ్వండి, గేర్ వైపు అస్సలే చూడకూడదు. ఓకేనా, రైట్ తిప్పండి కొద్దిగా.